ట్విట్టర్ టిల్లు అగ్గిపెట్టే లంబోలు అల్లు అర్జున్కు వత్తాస పలికారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నారు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. డీసీపీ గారు పోయి ఆ హీరో గారికి చెప్పాను, అయినా ఆయన సినిమా చూసుకుంటూనే కూర్చున్నాడు. మళ్ళీ ఆయన సినిమా మొత్తం అయిపోయినాక చూసి మళ్ళీ చెయ్యకుండా మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇదంతా ఎవరు సీసీటీవీ కెమెరాలలో చూసి డీసీపీలు ఏసీపీలతో పాటు స్వయంగా సివి ఆనంద సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సిటీ కమిషనర్ చెప్పిన వివరాలని సభలో చెప్తే 11వ రోజు అల్లు అరెస్ట్ చేసినప్పుడు ఇంటికి పోతే పోలీసు వాళ్ళ మీద దుర్భాషలు ఆడిండు. వాళ్ళని గంట సేపు ఇంట తిప్పుకున్నాడు. ఆయన ఛాయ కాకుండా వాళ్ళని చుట్టూ ఇల్లంతా తిప్పుకున్నాడు. అక్కడ కూడా మిస్బిహేవ్ చేసిండు. అయినా కానీ ఓపిక పట్టిండు. ఆయన చట్టం తన పని దాన్ని చేసుకుంటుంది కాబట్టి అరెస్ట్ చేసిండు. సాయంత్రానికి బెయిల్ వచ్చింది. నైట్ రాగానే పెద్ద పెద్ద హీరోలు పోయి పరామర్శించను. ఆయనకేదో దెబ్బలు తాకినట్టు, ఆయనకేదో 1 సంవత్సరం 2 సంవత్సరం జైలుకి వెళ్ళి వచ్చినట్టు, అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టినట్టు. పోలీసులు పోదన్నా పోయి ఆ మరణానికి కారణమై ఆ పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి అక్కడ ఉంటే ఆయన మాట్లాడతాడు, నా వ్యక్తిత్వం పోయింది, నా ఇమేజ్ ఖరాబ్ చేసిండ్రు, 30 ఏళ్ళు కష్టపడి ఈ స్థాయికి వచ్చిన, నేను ఎంతో శ్రమ చేసిన అంటే మరి మేమందరం ఏం చెప్పాలి? మరి 30 ఏళ్ళకెళ్ళి మేము కూడా ప్రజా జీవితంలో 300 కోట్లకు సంవత్సరానికి కూడా ఇస్తున్నాం. మన సినిమాలు యాక్ట్ చేసి డబ్బు సంపాదించుకుంటూ పర్వాలేదు చేసుకోను, ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు. కానీ పోలీసులు దుర్భేసరాడి డీసీపీ గారు పోయి బతిరాడి సినిమా రిలీజ్ కాకుండా వెళ్ళిపోవాలంటే కూడా పోడు. దాని వల్ల మేము ఇమేజ్ ఖరాబ్ చేసినాం. ముఖ్యమంత్రి గారు అవమానపరిచినట్టు. ముఖ్యమంత్రి గారు సభానాయకుడిగా ప్రకటన పోలీస్ ఆఫీసర్ 67 ఇచ్చినదే వెంటనే అల్లు అర్జున్ గారికి క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి గారికి క్షమాపణ, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎప్పుడు కక్ష కట్టదు. సినిమా ఇండస్ట్రీ ప్రోత్సహించాలనే నేను సినిమా ఆటోమేటిక్ మినిస్టర్గా బెనిఫిట్ షోడ్తో పాటు సినిమా రేట్లు, బడ్జెట్ సినిమా అంటే రేట్లు పెంచినాం. అలాంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ నిన్న పేపర్ స్క్రిప్ట్ రాసుకొని ఆ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడిన దాని మీద ఎదురు మాట్లాడడం తప్పు కాదు. ఉల్టా క్షమాపణ చెప్పి ఇక ముందు ఇలాంటివి జరగవు. ఓపెన్ టాప్ జీబుల భూమి మేము వీళ్ళు సంపాదన చేసుకుంటూ ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద మాట్లాడిందంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉండాలి. అందుకని ఇప్పటికెళ్ళి బెనిఫిట్ షోలు ఇచ్చేది లేదు, ఎక్స్ట్రా షోలు ఇచ్చేది లేదు, రేట్లు పెంచేది లేదు. వారికి చెప్తున్నా, మీరు డబ్బులు ఇచ్చే అవసరం లేదు, కానీ మీరు మానవత్వం ప్రదర్శించాలి. ఘర్షణ జరిగినట్టు డీసీపీ గారు పోయి ఆ హీరో గారికి చెప్పాను. రైట్, అది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఆయన చేసిన వ్యాఖ్యలు చూసామైతే ఇదే అంశానికి సంబంధించి ఏసీపీ విష్ణుమూర్తి కూడా రియాక్ట్ అయ్యారు. ఏసీపీ విష్ణుమూర్తి ఏమంటున్నారనేది ఇప్పుడు చూద్దాం. ఏదైతే సంధ్య థియేటర్ ఘటన అనేది ఒక దురదృష్టకరమైన ఘటన, అది అనుకోకుండా జరిగింది. దీంట్లో ఒక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఇటు ఎవరు తప్పు లేదని ఒకవైపు అల్లు అర్జున్ చెప్పారు. కానీ మీరు మాత్రం పోలీసులను విమర్శించారని అంటున్నారు. ఏంటి? పోలీసు వారు నాకు చెప్పలేదు, నన్ను రమ్మన్నారు, నాకు బ్యారికేడింగ్ చేసారు, నాకు గార్డ్ చేసిండ్రు, అంతరు చేసిండ్రు. వీళ్ళు పడిపోతే పైకి వచ్చి కూర్చొని మాతో నా ముఖం చూసుకుంటూ కూర్చున్నారు, ఇట్లా చెప్పారు కదా. అది కరెక్టేనా? మీరు చూసారు కదా విజువల్స్లో. పోలీసులు ఎవరైనా ఉన్నారా ఆయన పక్కన? ఉన్నారా? అంత దూరం ఉన్నారు. నీ బండి దగ్గరకు వచ్చి నా తలుపు తీసి నువ్వు పైకి ఎక్కని చెప్పిందని చెప్తున్నాడు. అలా చెప్పినట్టు మీకు ఎక్కడన్నా అనిపించిందా? మీరు చేసే చర్యల వల్ల, మీరు చెప్పే వివరాల వల్ల మా కుటుంబాలు బాధపడుతున్నాయి. నేను ఇది ఒకటే ఇన్సిడెంట్ చెప్తలేను, గత 15 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ మీద ఉన్న ఆఫీసర్ని పట్టుకుని చెడ్డమాటలు మాట్లాడచ్చా? పోలీస్ ఆఫీసర్ని పట్టుకుని జరగంటు అట్లా అనొచ్చా? నాకేం అవసరం ఇక్కడ నిలబడటం? నేను జీతం తీసుకున్నటువంటి సిటిజన్ని. నేను ఈ చట్టాన్ని, రాజ్యాన్ని ఆర్డర్లో పెట్టాలి. ఇట్ ఈజ్ మై డ్యూటీ. అంటే నన్ను వ్యక్తిగతంగా దెబ్బతీస్తున్నారు, నేను పోలీస్ పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళి వాళ్ళే రూట్ క్లియర్ చేశానని అల్లు అర్జున్ క్లియర్ కట్గా చెప్పారు. ఆయన ఏం చెప్తున్నాడు అనేది నాకు తెలియదు. ఆయన ఏం చెప్పిండో చెప్పలేదు అనేది కోర్టు తెలుస్తుంది, పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. ఇంకా అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నది. అది రేపు పొద్దున ఏం జరుగుతుందో, కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో, పోలీస్ ఆఫీసర్స్ ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారో, ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేది అది డిఫరెంట్ సబ్జెక్ట్.
కానీ ఈ మధ్యకాలంలోనే పోలీసులు చేయలేదంటే పోలీసులు ఏం చేయలేదు? నీకు రక్షణ కల్పించలేదా? నువ్వు పోలీసులు నిజంగా రక్షణ కల్పించకుండా ఉంటే నువ్వు ఉంటావా? ఉంటావా? జనం తంతారు. నీ బౌన్సర్లు గీజా కాళ్ళ కింద తొక్కేస్తారు. 10,000 మంది ఉన్నారు. నువ్వు చక్కగా ఇంటికి సేఫ్గా పోయినావంటే అర్థమైంది. పోలీస్ ఆఫీసర్స్ నిన్ను ఇంటి దాకా పంపించున్నానే అర్థం చేసుకోవాలి. ఏ మనిషి అయినా ఎవరన్నా అరెస్ట్ చేస్తే చక్కగా ఇంటికి పట్టుకుపోతారు. ఎందుకు తీసుకెళ్తారు ఇంటికి? నీ 4 గోడల మీద సేఫ్గా ఉండరా బాబు అని. మేము వదిలేస్తే ఇంకోటి వచ్చి దంచుతాడు తోలబెట్టి. పబ్లిక్ అన్రెస్ట్ మనం క్రియేట్ చేయొద్దు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని ఇక్కడ. నేను ఇష్టం వచ్చినట్టు ఎవరి గురించి మాట్లాడితే నా మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి, తీసుకుపోయి బొక్కలేస్తారు. సింపుల్ విషయం ఇది, ఎక్కువ మాట్లాడదు. నువ్వు ఒక సమాజంలో రిప్రజెంటేటివ్గా, నువ్వు ఒక సెలబ్రిటీగా, లేకపోతే ఇంకొక గొప్ప వ్యక్తిగా నువ్వు పోజ్ అయినప్పుడు నువ్వు చట్టం గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి, నీ నడవడిక గురించి ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శంగా ఉండాలి తప్ప అసహించుకునేలా ఉండకూడదు. కానీ మీ ప్రవర్తన ఇప్పుడు అసహించుకునేలా ఉంది. నిన్నటిదాకా వీరుడు, శూరుడు, నువ్వు చాలా గొప్పవాడివి, నీకు చాలా అవమానాలు జరుగుతున్నాయి అని ఫీల్ అయినాం మేము. కానీ ఈ ఒక్క రోజుతోని నీకు జరిగినాయని కరెక్టే అనిపిస్తుంది మాకు. ఈ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది. అయినప్పటికీ ప్రెస్ మీట్ పెట్టారు. కానీ నేను అక్కడికి శ్రీతేజను కలవడానికి వెళ్ళడానికి లీగల్ ఇష్యూస్ వస్తాయి, కానీ ప్రెస్ మీట్ పెట్టడానికి లీగల్ ఇష్యూస్ రావా? అది నేను పోలీస్ ఆఫీసర్గా నేను ఇప్పుడు మాట్లాడతలేనమ్మా. ఒక పోలీస్ ఫ్యామిలీ మెంబర్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ లీగల్ ఇష్యూస్ అనేది మా ఆఫీసర్స్ చూసుకుంటారు. పోతాయా పోవా అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి. ఐఎమ్ నో వే టు డిసైడ్ ఇట్. కానీ ఇప్పటి వరకు ఒకవైపు పొలిటీషియన్స్ కూడా దీనిపైన రెస్పాండ్, ఎక్కడ కూడా రిగ్రెట్ అనే ఫీలింగ్ అని కనిపించలేదు అంటారు. మీరు దీనికి ఏకీభవిస్తారా? 100%. అతనికి